నేటి పునీతులు పునీత బెంజమిన్ గారు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానములు పుచ్చుకొంటిమి. ఆదివారం, మార్చి 31, 2024. మొదటి పట్టణం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34 మరియు 37 నుండి 43 వచనాలు. అంతట పేతురు ఇట్లు ప్రసంగింపనారంభించెను, దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరిని సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని. యోహాను బోధించిన బప్తిస్మానంతరము గలిలియలో ప్రారంభమై ఆ సందేశము యూదయ అంతట వ్యాపించెను. మహత్తర సంఘటన మీకందరకు తెలిసినదే. పవిత్రాత్మతో శక్తితో దేవుడు నజరేయుడు యేసును ఎట్లు అభిషేకించినది మీకు తెలియును. ఆయన అంతటా పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరను స్వస్థపరచెను. ఏలయన దేవుడు ఆయనతో ఉండెను. యూదుల దేశములో యెరూషలేములో ఆయన చేసిన వానికి అన్నిటికీ మేము సాక్షులము. వారు ఆయనను సిలువ వేసిరి. అయినను దేవుడు ఆయనను 3వ నాడు మృతుల నుండి లేపి మరల మాకు కనబడునట్లు చేసెను. దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే గాని ఆయన ఇతరులకు కనిపింపలేదు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానములు పుచ్చుకొంటిమి. జీవితులకు మృతులకు తీర్పరిగా దేవుడు నియమించిన వాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలెనని, సాక్ష్యమియ్యవలెనని దేవుడు మమ్ము ఆజ్ఞాపించెను. ఈయన యందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ పలికినది ఈయనను గురించియే. ఇది ప్రభువు వాక్కు. మీ హృదయమములను పరలోకమందలి వస్తువుల వైపు మరల్చుడు, అచ్చట క్రీస్తు ఉండును. 2వ పట్టణం పునీత చిన్నప్ప గారు కొలొస్సీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. సోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి. కనుక మీ హృదయములను పరలోకమందలి వస్తువుల వైపునకు మరల్పుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీదగాక అచ్చట పరలోకము నందుగల వస్తువుల పైన లగ్నము చేయుడు. ఏలన మీరు మరణించితిరి. మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు కనబడుదురు. ఇది ప్రభువు వాక్కు.